దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ధ్యానిస్తూ మనం ముందుకు సాగుతాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 2 మాటలు నేను చదువుతాను. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణముకు పోగా అతడ గండురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేసింది. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయుచూ వచ్చింది. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎద్దుకు వచ్చుచూ పోవచ్చున్నాడు, భక్తిగల దైవజనుడనని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదమని, అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాడు. ప్రియ స్నేహితుల, ఒక దైవజనుడి గదిలో ఏమేమి వస్తువులు ఉంచబడ్డాదో మనం ఇక్కడ ఈ వాక్యంలో చదువుకున్నాం. ఈ వస్తువులు దేనికి సూచనగా ఉన్నవో, క్రైస్తవ కుటుంబాల్లో, గృహాల్లో ఎటువంటి వస్తువులు ఆధ్యాత్మికంగా మనం కలిగి ఉండాలో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ముందుకు సాగుదాం. చూడండి, ఎలీషా ప్రవక్త దేవుని రాజ్య విస్తరణలో పనిచేస్తున్న ఆ సమయంలో ఆయన షునేమి పట్టణము అనే ఒక పట్టణానికి వెళ్ళినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. అక్కడ ఒక స్త్రీ, ఆమె గనురాలట, అంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన స్త్రీ, ఆస్తి అంతస్తులు సమృద్ధిగా ఉన్న స్త్రీ. ఆమె భక్తి కలిగిన వాడని గుర్తెరిగి ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి తన భర్తతో ఇలా చెప్పింది, మన దగ్గరికి వస్తూ పోతూ ఉన్న ఈ దైవజనుడు భక్తి గలవాడు కనుక ఆయన ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడల్లా కొంత సమయము విశ్రాంతి తీసుకోవడానికి మనం ఒక గదిని ఆయన కొరకు నిర్మిద్దాము అని తన యొక్క భర్త దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ యొక్క స్త్రీ తన ఇంటి మీద ఒక గదిని ఎలీషా కొరకు నిర్మించి అక్కడ ఆ యొక్క గదిలో 4 వస్తువులు ప్రాముఖ్యంగా ఆమె ఉంచిందని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి. ఏమేమి వస్తువులు ఉంచబడ్డాయి అని రాయబడింది అంటే, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం, ఈ 4 వస్తువులు, మంచము, బల్ల, పీట, దీపస్తంభం, ఈ 4 వస్తువులు ఆ యొక్క ఎలీషా గదిలో ఉంచడానికి ఆమె ఇష్టపడ్డారు. ప్రియమైన బిడ్డలారా, ఈ 4 వస్తువులని ఈరోజు మనము ఆధ్యాత్మికంగా దేనికి సాదృశ్యంగా ఉన్నాయో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, ఆ గదిలో ఉన్న మొదటి వస్తువు ఏంటి అంటే మంచం. ఇది విశ్రాంతికి సూచనగా మనము చూస్తున్నాం. నిజమే, మరి దైవజనుడు ఆయా ప్రాంతాలు, ఆ ప్రాంతంలో సంచరిస్తూ దేవుని వాక్యమును ప్రకటిస్తూ దేవుని మాటను తెలియచేస్తూ ఆయన తిరిగి చివరికి ఆ ఇంటికి, ఆ గదికి చేరుకున్నప్పుడు విశ్రాంతి తీసుకోవటానికి ఆ మంచము ఎంతో ఉపయోగకరంగా మరి అక్కడ ఉందని మనము నేర్చుకోవాలి. విశ్రాంతి తీసుకోవడానికి మంచము సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అందుకే చూడండి, మరి విశ్రాంతి అనేది అందరికీ అవసరమే. శారీరకమైన విశ్రాంతి, ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన విశ్రాంతి కూడా అందరికీ అవసరమే. ఎందుకంటే పాపపు భీతితో మరి గలిబిలిగా ఉన్న హృదయాలకు యేసుక్రీస్తు ప్రభువారు మరి విశ్రాంతినిస్తానని ఆయన వాక్యములో ఎంతో స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనందరికీ బాగా పరిచయమైన వాక్యమే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దును. యేసుక్రీస్తు ప్రభువారు సార్వత్రికంగా పిలుపుని ఆయన తెలియచేశాడు. ఎవరైతే గలిబిలి హృదయాలతో ఉన్నారో, ఎవరైతే భారభరితమైన హృదయాలతో ఉన్నారో, ఎవరైతే పాపంతో నిండిపోయిన హృదయాలతో ఉన్నారో, వారికి అంతరంగంలో శాంతి సమాధానం లేక వారు కొట్టుమిట్టాడుతున్నారో వారిని ఆయన ఎద్దుకు పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, అంటే పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను అని ఆయన విశ్రాంతి ఇవ్వటానికి
మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఈయన మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, హృదయములో నెమ్మది లేకపోతే, హృదయములో సంతోషము సమాధానము లేకపోతే, పాపముతో నిండిపోయిన హృదయంతో గలిబిలిగా భారముగా ఉంటే, ఈరోజు క్రీస్తు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేద్దును అని ఆయన స్పష్టముగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ మాట విని నువ్వు ఆయన చెంతకు చేరగలిగితే, ఈ మాట విని ఆయన ఎదుకు నువ్వు వెళ్ళి నీ హృదయాన్ని ఆయనకి సమర్పించగలిగితే, నీ హృదయంలో శాశ్వతమైన శాంతిని, శాశ్వతమైన విశ్రాంతిని ఆయన కలుగు చేస్తాడని ఈ లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఎలీషా గదిలో ఈ మంచము ఆవిడ ఉంచడానికి గల కారణము, విశ్రాంతి తీసుకుంటాడు, విశ్రాంతి అవసరము అని మొదట మంచం ఉంచింది. ఆ విధంగానే కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా, హృదయంలో ఆలోచన చేసుకొని మీ పడకల మీద మౌనంగా ఉండుడి. అంటే మంచము ధ్యానించటానికి కూడా మరి ఉపయోగపడుతుంది. అంటే పడకల మీద ఉండి మౌనంగా దేవుని ధ్యానించటము, దేవుని జ్ఞాపకం చేసుకునటము, ఆయన మన జీవితాల్లో చేసిన గొప్ప మేలులను, మన జీవితాల్లో చేసిన గొప్ప క్రియలను మనము ధ్యానిస్తూ ఆయనకి కృతజ్ఞత కలిగి మౌనంగా కూడా ఈ యొక్క స్థితిలో ఉండొచ్చని, దానికి కూడా ఉపయోగపడుతుందని దేవుని వాక్యము సెలవిస్తారు. కనుక దేవుడు మిమ్మలను ఆహ్వానిస్తున్నాడు. విశ్రాంతికరమైన పరిస్థితులు నీకు కావాలా? విశ్రాంతికరమైన స్థితిని నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? నీ హృదయంలో ఉన్న భారం పోగొట్టుకోవాలనుకుంటున్నావా? నీ హృదయంలో ఉన్న వేదన పోగొట్టుకోవాలనుకుంటున్నావా? నీ హృదయంలో గలిబిలిని తీసివేసుకోవాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు ఎద్దుకు రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాను. ఆయన ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన ఎద్దుకు వచ్చి వారిని అందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకునే దేవుడై ఉన్నాడు. కనుక మీరు హృదయపూర్వకంగా దేవుని వైపు అనగా క్రీస్తు వైపు తిరగలిగితే, ఆయన నిశ్చయముగా మీకు చక్కని విశ్రాంతిని కలిగించే దేవుడిగా కనిపిస్తూ ఉంది. రెండవ వస్తువు చూడండి, ఇక్కడ బల్ల. ఈ యొక్క ఎలీషా గదిలో ఈ షునేమీరాలైన ఈ ఘనురాలు ఉంచిన రెండవ వస్తువు ఏంటంటే బల్ల. ఈ బల్ల మరి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, సహవాసానికి, దేవుని వాక్యమును ధ్యానించటానికి ఇది మనకి కనిపిస్తాయి. అంత మాత్రమే కాదు, బల్ల భోజనం చేయటానికి కూడా మరి ఉపయోగిస్తూ ఉంటాం. ఇది రెండో వస్తువుగా మనకు కనపడుతుంది. బల్ల అనేది భోజనం చేసే స్థలం కూడా మనం అనుకోవచ్చు. మరియు వాక్యమును ఆధ్యాత్మికంగా దేవునితో సహవాసాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఈ బల్ల ఉపయోగపడుతుంది. వాక్యం చదువుకోవటానికి కానీ, మరి కూర్చొని ప్రార్థన చేసుకోవటానికి కానీ, ధ్యానించటానికి కానీ, భోజనం చేయటానికి కానీ, వీటన్నిటికి కూడా ఈ బల్ల అనే ఈ యొక్క వస్తువు మరి ఉపయోగించబడతా ఉన్నది. మరి ఎలీషా గదిలో రెండవదిగా బల్ల అనే ఈ యొక్క వస్తువుని ఉంచారు. ప్రియదేవుని బిడ్డలారా, నిజమే, ఇది భోజనం చేసే స్థలం కూడా అయి ఉండొచ్చు. అందుకే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనంలో చక్కని వాక్యం ఏంటంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనము చేయుదుము. చూడండి, దేవుడు ఎంత స్పష్టముగా ఆయన స్వరం విని ఎవరైతే హృదయం అనే తలుపుని తెరుస్తారో అందులోకి ప్రవేశించి వారితో సహవాసం చేస్తానని, వారితో భోజనం చేస్తానని, వారితో కలిసి అద్భుతముగా ఆయన నివాసం చేస్తానని ఆయన తెలియచేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నీతో కలిసి సహవాసం చేయాలని, నీతో కలిసి ప్రయాణం చేయాలని, ఆయన నీతో కలిసి భోజనం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. చూడండి, సృష్టికర్త అయిన దేవుడు నీతో కలిసి సహవాసం చేయాలని, నీతో కలిసి భోజనం చేయాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా స్వరం విని ఎవరైతే తమ హృదయం అనే తలుపు తెరుస్తారో వారి హృదయంలోకి నేను ప్రవేశిస్తాను, వారి హృదయంలోకి నేను ప్రవేశించి వారితో నేను సహవాసం చేస్తాను అని దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. ఆయన ఈ మాటలతో నీ హృదయాన్ని తట్టుతూ ఉన్నాడు. నీ హృదయంలోకి రావాలని, నీ హృదయాన్ని బాగు చేయాలని, నీ హృదయంలోని
ఆయన నివాసం చేయాలని, నీతో కలిసి ఆయన భోజనం చేయాలని, అనగా ఆయన పరలోక పట్టణంలో నీతో కలిసి నివాసం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఆలకిస్తున్న ప్రియ బిడ్డలారా, దేవుడు నీతో కలిసి సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. నీకుందా ఆ ఆలోచన? నీకుందా ఆ కోరిక? దేవునితో కలిసి సహవాసం చేయాలని, దేవుడు నీ హృదయంలోకి ప్రవేశించాలని ఆ యొక్క ఆలోచన నీలో ఉంటే ఇప్పుడే నీవు నీ హృదయంలోకి ఆయన చేర్చుకో. నీవు హృదయపూర్వకముగా ప్రభువా నా హృదయంలోకి ప్రవేశించు, నా హృదయంలోకి రా ప్రభు అని నువ్వు ఆహ్వానించగలిగితే ఆయన నీ హృదయంలోకి ప్రవేశించి నీకు నిమ్మలకరమైన పరిస్థితులను నీ హృదయంలో నెలకొల్పుతాడు. నీతో పాటు ఆయన సహవాసం చేస్తాడని నీవు మర్చిపోవద్దు. మూడవది, ఈ యొక్క షునేమీరాలు ఎలీషా యొక్క గదిలో ఉంచిన ఈ యొక్క మూడవ వస్తువు ఏంటంటే పీట. ఇది మూడవ వస్తువుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. పీట దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే పీట శిష్యత్వానికి తగ్గింపుకు అది సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉంది. చూడండి ప్రియమైన బిడ్డలారా, పీట అంటే కింద కూర్చున్న వారు ఉపయోగించుకునే ఆయా వస్తువు, అంటే కింద కూర్చొని నేర్చుకోవటానికి. చూడండి, పాత రోజుల్లో గురువులు అరుగుల మీద కూర్చుంటే శిష్యులు కింద పీట మీద కూర్చొని గురువుగారు చెప్పిన బోధను వారు వింటూ నేర్చుకుంటూ ఉండేవారు. మరి చూడండి, మన బైబిల్ గ్రంథంలో కూడా మార్తా మరియు యొక్క కుటుంబాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారింటిలో ఒక స్త్రీ ఏమో వంట పని చేస్తూ ఉంటే ఒక స్త్రీ ఏమో ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటూ ఉన్నది అని మనం చదువుతూ ఉంటాం. కనుక ఇక్కడ పీట అనే వస్తువు నేర్చుకోవటానికి, శిష్యత్వ లక్షణాలు నేర్చుకోవటానికి, తగ్గింపు జీవితానికి ఈ యొక్క పీట ఆధ్యాత్మికంగా మనకి తెలియచేస్తూ ఉంది. మరి దేవుని వాక్యం నేర్చుకోవటానికి నీకు హృదయము అంగీకారంగా ఉన్నదా? దేవుని మాటలు నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యము నిన్ను సంధిస్తున్నప్పుడు అవి నీ హృదయంలో చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యం అంటే నీకు వెక్కసంగా ఉందా? దేవుని వాక్యం వింటుంటే నీకు విసుగ్గా ఉందా? అయితే నీవు దేవునికి దూరం అయ్యావన్న సంగతి మర్చిపోవద్దు. నేర్చుకోవడానికి ఇష్టపడితే దేవుడు నేర్పించే దేవుడు. నేర్చుకోవటానికి ఇష్టపడితే ఆయన అనేకమైన సంగతులు నీకు నేర్పించే దేవుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా గనులకు మాత్రమే నేర్పిస్తాడు, లేదా పెద్ద పెద్ద వారికి నేర్పిస్తాడు అనే అపోహ నీలో ఉంటే ఈరోజు తీసివేసుకో. నువ్వు నేర్చుకోవాలనే ఉద్దేశం మాత్రం నీకుంటే, నేర్చుకోవాలన్న ఆలోచన నీకుంటే ఆయన చక్కగా ఆయన వాక్యాన్ని నీకు నేర్పించే దేవుడై ఉన్నాడు అన్న సంగతి నీవు మర్చిపోవద్దు. రెండవది, ఈ పీట తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అంటే పీట కింద వేసుకొని కూర్చో, తగ్గింపు జీవితం. నిజమే, మనము నేర్చుకునేటప్పుడు మనల్ని మనం తగ్గించుకొని నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒక్కొక్కసారి నీకంటే చాలా చిన్నవారి దగ్గరతో దేవుడు నీకు నేర్పిస్తాడు. నీకంటే తక్కువ చదువుకున్న వారితో దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుడు నీకంటే ఘనహీనుల చేత నీకు నేర్పిస్తాడు. నేర్చుకోవాలని ఆశ ఉంటే నేర్పిస్తాడు. నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉంటే ఏ విధంగానైనా దేవుడు నేర్పించే దేవుడై ఉన్నాడు. కనుక నీవు నేర్చుకోవడానికి ఇష్టపడితే, నీవు అంగీకారం చూపిస్తే దేవుడు వాక్యము నీకు నేర్పించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నాలుగవదిగా, మనము నేర్చుకున్న ఈ యొక్క ధ్యానం చేస్తున్న ఈ యొక్క వాక్యములో నాలుగవది దీపస్తంభము. ఈ యొక్క ఎలీషా గదిలో ఆ షునేమీరాలు ఉంచిన 4 వస్తువుల్లో చివరి వస్తువు దీపస్తంభము. దీపస్తంభము అనగా ఇది ఆ గదిలో ఉన్న చీకటినంతటిని పారదోలే ఈ యొక్క దీపస్తంభం. నిజమే, దేవుని వాక్యము కూడా వెలుగై ఉన్నది అని. దేవుని వాక్యము మన హృదయంలోకి ప్రవేశిస్తే మన హృదయంలో ఉన్న చీకటి కూడా పారద్రోలబడుతూ ఉంటుంది. కనుక మనము ఈ యొక్క దీపస్తంభాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే, మన సాక్ష్య జీవితానికి, వాక్య జీవితానికి సాదృశ్యంగా ఈ యొక్క దీపస్తంభాన్ని మనం చూడవచ్చు. దేవుని వాక్యము కూడా ఏమి సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండినేరదు. అంటే మనము దీపస్తంభములాగా ఉండాలి. మనము దీపస్తంభములాగా అనేక మందికి సత్యమైన మార్గాన్ని చూపించేవారిగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశ్యమైనది.
అయితే ఈ దీపము అనేక మందికి వెలుగుగా ఉండాలి, అనేక మందికి సత్యాన్ని తెలియజేసేదిగా ఉండాలి. మనము ఈ దీపస్తంభానికి పోల్చుకోవాలి. మరి మనల్ని చూసినప్పుడు, అనేక మంది మనల్ని చూసినప్పుడు వారికి క్రీస్తు పోలిక అనగా క్రీస్తులో ఉన్న లక్షణాలు మనలో వారికి కనిపించేలాగా మనం ఉండాలి. అప్పుడే మనం లోకమునకు వెలుగై ఉంటాం. మనం క్రీస్తును వెంబడిస్తున్న వారిగా ఉన్నాం, క్రీస్తును ప్రకటిస్తున్న వారిగా ఉన్నప్పుడు మనము అనేక మందికి వెలుగుగా అనగా మన సాక్ష్య జీవితం కానీ, మన యొక్క వ్యక్తిగత ప్రవర్తన కానీ మనం ఎలా ఉండాలి అంటే దీపస్తంభంలాగా చీకట్లో కొట్టిమిట్టాడుతున్న వారికి వెలుగును చూపించే వారిగా మనం ఉండాలి. అసత్యంలో ఉన్న వారికి సత్యాన్ని తెలియజేసేవారిగా ఉండాలి. అందుకే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, ఈ 4 వస్తువులు ఆధ్యాత్మికమైన ఆయుధాలుగా మనకి కనిపిస్తాయి. కనుక మంచము దేవుని సన్నిధిలో ప్రశాంతతకు గుర్తు, బల్ల దేవుని వాక్యము ధ్యానించుటకు, దేవునితో సహవాసం చేయుటకు గుర్తు, పీట ఆయన పాదముల చెంత కూర్చొని నేర్చుకున్నటకు తగ్గింపుకు గుర్తు, దీపస్తంభము సమాజంలో మనం వెలుగుగా ప్రజ్వలించటానికి గుర్తు, అనేక మందికి సత్యాన్ని బోధించటానికి, అనేక మందికి వెలుగును చూపించటానికి గుర్తుగా ఈ 4 వస్తువులు ఆ గదిలో ఆ యొక్క గనురాలైన షునేమీరాలు ఉంచబడ్డాయి. కనుక ఈ 4 లక్షణాలు మనం కలిగి ఉండి మనం దేవుని వెంబడించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.